ప్రజల సమస్య మీద చర్చ చేద్దాం. అట్లా చర్చలు అనేటివి నడుస్తున్న క్రమంలో జనరల్గా ఏంటంటే రాజకీయంగా మేమే విన్ అయినాం. ఎందుకు అనుకున్నప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఏ రాజ్యమైనా కూడా అంటే ఏ ప్రభుత్వమైనా చర్చలు చేసినప్పుడు భూ సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడం సాధ్యం కాదు కనుక చర్చలు ఫెయిల్ అవుతాయి. అంతే, అదే జరిగింది అప్పుడు. అంటే చర్చలు విఫలమే అనుకోవచ్చు, సఫలం అనుకోవచ్చు. మనం విఫలమే అయినాయి. చర్చల పేరు మీద మా కామ్రేడ్స్ మానాల్లో నిజామాబాద్ జిల్లాలో విషం పెట్టి చంపేసిండ్రు. మొత్తం డీసీ మెంబర్లతో సహా కమాండర్లు సభ్యులు కూడా చనిపోయారు. దాంతోనే మేము చర్చల నుంచి వైదొలిగినాం. చర్చల కాలంలో పద్ధతి అట్లా చేయద్దు కదా, సీజ్ ఫైర్ కదా, మొత్తం కాల్పుల విరమణ లెక్కనే ఉన్నప్పుడు అట్నే ఉండాలి కదా పద్ధతి ప్రకారం. కానీ వాళ్ళు నిజామాబాద్లో జైల్లో కాదు, నిజామాబాద్ దగ్గర మానాలి అనుకుంటారు కదా మీరు చెప్పేది, అదేనా? అదే విషం పెట్టి చంపేసిండ్రు. అది ఆరోపణ, నిజం అంటారా? నిజమే, అబద్ధం అబద్ధం ఏదో చెప్తాం. అంతమంది ఇప్పుడు చర్చలు జరుగుతున్న క్రమంలో మేమేం అంటే పోలీసుల మీద దాడులు చేయం కదా. అంతమంది డీసీ కామ్రేడ్స్, కమాండర్స్, సభ్యులు అందరూ చనిపోయారు. ఒకవైపు మీరన్నారు, ఒకవైపు చర్చల సమయంలోనే నల్లమల్ల ప్రాంతంలో మీరు ప్రభుత్వ ఆస్తులు కూడా దగ్ధం చేశారు కదా. చేయలేదు, ఎక్స్చేంజ్ ఉంటుంది, ఒక ఎస్ఐని మర్డర్ చంపలేదు. అదంతా తప్పుడు ఆరోపణలు.